వరుసగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతున్న నేపథ్యంలో ఓటమిని తట్టుకోలేక ప్రజల మనసు గెలవలేక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలుపెట్టిన కొత్త వ్యూహం ఏంటంటే ఎన్నికల్లో ఓటు చోరీ జరిగింది, అందుకనే బీజేపీ పార్టీ గెలుస్తోంది, లేదా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. ఈ రెండు విషయాల్ని బాగా పట్టుబట్టి పదే పదే వినిపిస్తూ ఉంటారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఓటు చోరీ జరిగిందని చెబుతారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్కి ఘోర అవమానం ఎదురైంది కర్ణాటకలో. కర్ణాటక ప్రభుత్వం ఓట్ చోరీ అనే అంశం మీద సర్వే చేయించింది. బెంగళూరు, బెళగావి, కలబురగి, మైసూరులోని 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు 5,000 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేటువంటి ప్రజలతో, ప్రజాప్రతినిధులతో కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అన్బు కుమార్ ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 91% మంది ప్రతివాదులు ఎన్నికలు స్వేచ్ఛగా మరియు న్యాయపరంగా జరిగాయని అంగీకరించారు. 6% మంది తటస్థంగా ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ పార్టీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలు కేవలం ప్రాపకాండా అని కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ఈ సర్వేలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రతివాదులు అనేక మంది ఓట్ చోరీ జరగలేదని, మేము ఓటు వేసిన తర్వాత వీవీప్యాడ్లో కూడా ఏ పార్టీకి ఓటు వేశామని స్లిప్ ద్వారా తెలుసుకున్నామని వారు తెలియజేయడంతో అయోమయంలో మునిగిపోయింది కాంగ్రెస్ పార్టీ.